బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లోని చాదర్ఘాట్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై ఓ సెల్ ఫోన్ దొంగ కత్తితో దాడికి ప్రయత్నించాడు. సెల్ ఫోన్ చోరీ చేసి పారిపోతున్న ఇద్దరు దొంగలను పట్టుకునేందుకు డీసీపీ గన్మెన్ ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ దొంగ డీసీపీపై కత్తితో దాడికి యత్నించాడు. ఈ ఘటనలో డీసీపీ గన్మెన్ కింద పడిపోయాడు. వెంటనే తేరుకున్న డీసీపీ సాయి చైతన్య పారిపోతున్న దొంగలపై 3 రౌండ్లు కాల్పులు జరిపారు. గాయపడిన ఓ నిందితుడిని నాంపల్లి హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. చాదర్ఘాట్లోని విక్టరీ ప్లే గ్రౌండ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ అంశంపై డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. అజయ్, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కాల్పులపై అప్డేట్స్ ఏంటి? చంద్రిక, నగరంలోని చాదర్ఘట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ వద్ద ఇటు సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య ఫైర్ ఓపెన్ చేసిన సిచ్యువేషన్. సో ఒక్కసారిగా హైదరాబాద్ కాల్పుల కలకలం అనేది తెరపైకి వచ్చింది. సో ఒక చైన్ స్నాచింగ్ సంబంధించి ఎవరైతే చైన్ స్నాచింగ్ కి పాల్పడుతున్న దొంగలు ఉన్నారో వీళ్ళు డీసీపీతో పాటు డీసీపీ గన్మెన్ సెక్యూరిటీ చెకింగ్ లో భాగంగా వెళ్తున్నారు. సో అక్కడ చైన్ స్నాచింగ్ కి పాల్పడుతున్న వ్యక్తిని డీసీపీ గన్మెన్ నోటీస్ చేశారు. సో రెడ్ హ్యాండెడ్ గా అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఆల్రెడీ చైన్ స్నాచింగ్ కి పాల్పడుతున్న దొంగ వద్ద కొంతవరకు మరణాయుధాలు కత్తులు కూడా ఉన్నాయి. సో ఆ కత్తితోటి అటు డీసీపీ పైన డీసీపీ గన్మెన్ పైన కొంత మేరకు హత్యాయత్నం చేసే ప్రయత్నము, దాడి చేసే ప్రయత్నము చైన్ స్నాచింగ్ పాల్పడిన దొంగ చేశారు. సో అతడు కత్తితో దాడి చేసే ప్రయత్నాన్ని కొంత మేరకు డీసీపీ గన్మెన్ అడ్డగించే ప్రయత్నంలో తోపులాట జరిగింది. తోపులాటలో భాగంగా గన్మెన్ కింద పడిపోవడం తోటి ఆత్మరక్షణలో భాగంగా డీసీపీ ఫైర్ ఓపెన్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. సో వెంటనే అతడు ఎవరైతే చైన్ స్నాచింగ్ కి పాల్పడే దొంగ ఉన్నాడో అతను వద్ద ఉన్న కత్తితోటి డీసీపీ పైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో డీసీపీ వెంటనే ఆల్రెడీ గన్మెన్ కింద పడిపోయి ఉన్నాడు. సో అతను గన్మెన్ వద్ద ఉన్న వెపన్ తీసుకొని డీసీపీ ఫైర్ ఓపెన్ చేశారు. దాదాపు 3 రౌండ్లు ఫైర్ చేసి, ఎందుకంటే దొంగ వీళ్ళ పైన హత్యాయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నాడు, కత్తితో దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి డీసీపీ ఫైర్ ఓపెన్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది అనేది ప్రస్తుతం మనకి అటు డీజీపీ కార్యాలయం కావచ్చు, పోలీసు సంబంధించిన ఉన్నతాధికారులు నమ్ముతున్న ఇన్ఫర్మేషన్. ప్రస్తుతం ఎవరైతే దొంగ చైన్ స్నాచింగ్ కి పాల్పడే దొంగ ఉన్నాడో అతన్ని సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇక డీసీపీ ఫైరింగ్ సంబంధించి ఆల్రెడీ విక్టోరియా గ్రౌండ్స్ ఏదైతే ఘటన జరిగిందో విక్టోరియా గ్రౌండ్స్ కి ఆల్రెడీ సౌత్ జోన్ డీసీపీ శిల్పవల్లితో పాటు ఇటు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి, సౌత్ జోన్ డీసీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా ప్రస్తుతం స్పాట్ కి చేరుకున్నారు. సో అక్కడ కొన్ని క్లూస్ ని సేకరిస్తున్నారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించిన సిచ్యువేషన్ ఉంది, ఇటు మీడియా కావచ్చు, కామన్ పబ్లిక్. ఎందుకంటే చాదర్ఘట్ సాధారణంగానే ఈ టైంలో సాయంత్రం వేళ రద్దీగా ఉంటుంది. ఒకేసారి కాల్పులు జరిగాయి అనే విషయం తెలిసిన తర్వాత చాలా మంది విక్టోరియా గ్రౌండ్స్ కు వస్తున్న సిచ్యువేషన్ లో భారీగా పోలీసు మోహరించడంతో పాటు విక్టోరియా గ్రౌండ్స్ మొత్తం కూడా పోలీసు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎందుకంటే ఇలాంటి కేసెస్ సంబంధించి క్లూస్ అనేవి చాలా కీలకంగా ఉంటాయి కాబట్టి క్లూస్ ఎక్కడ మిస్ అవ్వకుండా వాటన్నిటిని కూడా ప్రస్తుతం క్లూస్ టీమ్ కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. మొత్తము స్పాట్ ఎక్కడైతే వీళ్ళ మధ్య తోపులాట జరిగిందో, ఎక్కడైతే ఫైరింగ్ జరిగిందో మొత్తం కూడా ఆల్రెడీ పోలీసు అధికారులు మార్కింగ్ చేశారు. మార్కింగ్ చేసి అక్కడ కొన్ని కీలకమైన ఆధారాలు సేకరిస్తున్న సిచ్యువేషన్. సో ఆ చైన్ స్నాచింగ్ కి సంబంధించి ఎవరైతే దొంగ ఉన్నాడో అతనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా ప్రస్తుతం పోలీసులు తీసుకుంటున్నారు. ఆల్రెడీ అతడు ఇంజర్డ్ అయి ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కాబట్టి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. సో ప్రస్తుతం డీసీపీకి సంబంధించి మాత్రం కేవలం ఎవరైతే చైన్ స్నాచింగ్ కి పాల్పడుతున్న దొంగ తమ పైన దాడి చేసే ప్రయత్నము, కత్తితోటి దాడి చేసే ప్రయత్నం చేశాడు కాబట్టి ఫైర్ ఓపెన్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది అనేది కొంతమేరకు పోలీసు ఉన్నతాధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. ఇటు డీజీపీ కార్యాలయానికి సంబంధించి కూడా దీనిపైన అఫీషియల్ గా మరి కాసేపట్లోనే ఒక ప్రెస్ రిలీజ్ కూడా చేస్తాము అనేది డీజీపీకి సంబంధించిన ఆఫీస్ సంబంధించిన వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తానికి ఒక్కసారిగా హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డీసీపీ ఫైరింగ్ కి పాల్పడ్డాడు అనేది కొంతమేరకు హాట్ టాపిక్ గా మారిన విషయము. అయితే కేవలము రెగ్యులర్ చెకింగ్ లో భాగంగా వాళ్ళు వెళ్తున్నారు. అప్పుడు ఈ చైన్ స్నాచింగ్ కి పాల్పడము, డీసీపీ సంబంధించిన గన్మెన్ అబ్జర్వ్ చేయడము, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే ప్రయత్నం చేసిన క్రమంలో అతడు దాడి చేస్తున్న దాన్ని కంట్రోల్ చేయడానికి ఫైర్ ఓపెన్ చేశాడు డీసీపీ అనేది ప్రస్తుతం ప్రైమరీగా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. సో ఈ ఎంటైర్ కాల్పులకు సంబంధించిన వ్యవహారంలో కాసేపట్లోనే ఇటు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయంతో పాటు డీజీపీ కార్యాలయం నుండి అఫీషియల్ గా ఒక ప్రెస్ రిలీజ్ కావచ్చు, లేకపోతే ఒక బ్రీఫింగ్ అయితే ఉండే అవకాశం ఉంది. చంద్రిక, హైదరాబాద్లోని చాదర్ఘాట్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై ఓ సెల్ ఫోన్ దొంగ కత్తితో దాడి ప్రయత్నించాడు.
సెల్ ఫోన్ చోరీ చేసి పారిపోతున్న 2 దొంగలను పట్టుకునేందుకు డీసీపీ గన్మెన్ ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ దొంగ డీసీపీపై కత్తితో దాడికి యత్నించాడు. ఈ ఘటనలో డీసీపీ గన్మెన్ కింద పడిపోయాడు. వెంటనే తేరుకున్న డీసీపీ సాయి చైతన్య పారిపోతున్న దొంగలపై 3 రౌండ్లు కాల్పులు జరిపారు. గాయపడిన ఓ నిందితుడిని నాంపల్లి హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. చాదర్ఘాట్లో విక్టరీ ప్లే గ్రౌండ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్లోని చాదర్ఘాట్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై ఓ సెల్ ఫోన్ దొంగ కత్తితో దాడికి ప్రయత్నించాడు. చైన్ స్నాచింగ్ చోరీ చేసి పారిపోతున్న 2 దొంగలను పట్టుకునేందుకు డీసీపీ గన్మెన్ ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ దొంగ డీసీపీపై కత్తితో దాడికి యత్నించాడు. ఈ ఘటనలో డీసీపీ గన్మెన్ కింద పడిపోయాడు. వెంటనే తేరుకున్న డీసీపీ సాయి చైతన్య పారిపోతున్న దొంగలపై 3 రౌండ్లు కాల్పులు జరిపారు. గాయపడిన ఓ నిందితుడిని నాంపల్లి హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. చాదర్ఘాట్లోని విక్టరీ ప్లే గ్రౌండ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్లోని చాదర్ఘాట్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై ఓ సెల్ ఫోన్ దొంగ కత్తితో దాడికి ప్రయత్నించాడు. చైన్ స్నాచింగ్ చోరీ చేసి పారిపోతున్న 2 దొంగలను పట్టుకునేందుకు డీసీపీ గన్మెన్ ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ దొంగ డీసీపీపై కత్తితో దాడికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో డీసీపీ గన్మెన్ కింద పడిపోయాడు. వెంటనే తేరుకున్న డీసీపీ సాయి చైతన్య పారిపోతున్న దొంగలపై 3 రౌండ్లు కాల్పులు జరిపారు. గాయపడిన ఓ నిందితుడిని నాంపల్లి హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. చాదర్ఘాట్లోని విక్టరీ ప్లే గ్రౌండ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. రాష్ట్రానికి 3 రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో జిల్లాల్లో విస్తారంగా వానలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. వాయుగుండం ఎఫెక్టుతో ఇవాళ హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లోనూ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్తో సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని చెప్పారు. ఈ రోజు రేపు కూడా రాష్ట్రం అంతటా కూడా కొంచెం పొడిబారిన వాతావరణం కనిపించినప్పటికీ కూడా అక్కడక్కడ మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనగా ఈ రోజు 25 అక్టోబర్ అలాగే 26 అక్టోబర్ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగుతుంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రానికి దక్షిణాది జిల్లాలుగా ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు, నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ వీటితో పాటు ఖమ్మం అలాగే నల్గొండ ఈ యొక్క జిల్లాలకి మనం భారీ వర్ష సూచన అనేది 27, 28 తారీఖుల్లో అయితే ఇవ్వడం జరిగింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ రేపు తీవ్ర వాయుగుండంగా మారే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ కేంద్రం అలర్ట్ ఇచ్చింది. పశ్చిమ దిశలో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో వైజాగ్కు ఆగ్నేయంగా 970 కిలోమీటర్లు, కాకినాడకు ఆగ్నేయంగా 970 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఎల్లుండి తీవ్ర వాయుగుండం తుఫాన్గా మారే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. అన్ని జిల్లాలకు మరో 3 రోజులు జోరుగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఏదైతే వాయుగుండం ఉందో ఇది క్రమేపీ తీవ్ర వాయుగుండంగా బలపడిన తర్వాత తుఫానుగా కూడా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ తీర ప్రాంతాల్లో ప్రస్తుతం హెచ్చరికలు అనేవి కూడా కొనసాగుతున్నాయి. ఇటు తమిళనాడు నుంచి ఆంధ్ర తీరం అంతా కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈవెన్ చెన్నై కోస్ట్ లైన్ కానీ ఇటు చూసుకున్నట్లయితే కాకినాడ వడల రేవుకు అలాగే విశాఖపట్నం వడల రేవుకు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం కూడా జరిగింది. ఇవాళ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. వర్షానికి కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది. ఉదయం నుంచి తడిసిన ధాన్యాన్ని ఆరబోస్తూ తిప్పలు పడ్డారు రైతులు. మరోవైపు 3 రోజుల పాటు వర్ష సూచన ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నానిన వడ్లను వెంటనే ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. కష్టం చేసి పానం అంతా నస్తున్నాయి సార్, జ్వరం వచ్చినాయి. చూడు ఎట్లా చేయాలా ఏం కథ ఏడ్చుకుంటా కూర్చున్నాం సార్. ఇంట్లో బాధ అవుతున్నది. పొలం కోసి 3 రోజులైంది సార్. అనుకోకుండా నేను ఆరినే సాయంత్రం పూట సడన్గా వర్షము ఏర్పడకుండా వీటిని 10 నిమిషాలనే పెద్ద భారీ వర్షం కురిసి వడ్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి. వీటిని ప్రభుత్వం వెంటనే ఆదుకొని తక్షణమే కాంటలతో కొనుగోలు చేసేసి రైతులను ఆదుకోవాలని మనం చేస్తున్నాం.
హైదరాబాద్లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. బషీర్బాగ్, అబిడ్స్, కోటి, నారాయణగూడ, కాచిగూడ, విద్యానగర్, అంబర్పేట ప్రాంతాల్లో కుంభవృష్టి వానలు పడ్డాయి. ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట, చాదర్ఘాట్, లకడికపుల్లో వర్షం కురిసింది. మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, ఖైరతాబాద్లో వాన పడింది. ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్లు అయ్యాయి. సిటీతో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. షామీర్పేట్, చింతల్, కుత్బుల్లాపూర్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కొంపల్లి, అల్వాల్ ఏరియాల్లోనూ జల్లులు పడ్డాయి. తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని పలుచోట్ల కురిసిన వానలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. కాలనీలోని లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షం నీరు చేరింది. రాష్ట్రానికి 3 రోజుల రెయిన్ అలర్ట్ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. కర్నూలు చిన్నటేకూరు దగ్గర బస్సు ప్రమాదంపై కీలక విషయాలు ప్రకటించారు పోలీసులు. అసలు బస్సును పల్సర్ బైక్ ఢీ కొట్టలేదని తేల్చారు. ముందుగా డివైడర్ను ఢీకొని పల్సర్ బైక్ రైడర్ శివ చనిపోయాడని, వెనకాల కూర్చుని ఉన్న వ్యక్తికి చిన్న గాయాలయ్యాయన్నారు. అయితే రోడ్డుపై పడి ఉన్న బైక్ను బస్సు ఢీకొట్టి 300 మీటర్ల వరకు ఊడ్చుకెళ్లిందని క్లారిటీ ఇచ్చారు పోలీసులు. పల్సర్ బైక్ వెనకాల కూర్చున్న శివశంకర్ ఫ్రెండ్ ఎర్రిస్వామిగా ఐడెంటిఫై చేశారు. ఎర్రిస్వామిని తుగ్గలి దగ్గర వదిలి రావడానికి శివశంకర్ అర్ధరాత్రి 2 గంటలకు పల్సర్ బైక్ను తీశాడని, మార్గ మధ్యలో పెట్రోల్ బంక్ దగ్గర 300 రూపాయల పెట్రోల్ కొట్టించారన్నారు. అక్కడ నుంచి బయలుదేరిన కాసేపటికే చిన్నటేకూరు దగ్గర బైక్ డివైడర్ను ఢీ కొట్టిందని, అక్కడే బైక్ నడుపుతున్న వ్యక్తి శివశంకర్ చనిపోయాడని పోలీసులు తెలిపారు. వెనకాల కూర్చున్న ఎర్రిస్వామికి చిన్న గాయాలయ్యాయన్నారు. ప్రమాదం జరగగానే ఎర్రిస్వామి లేచి రోడ్డుపై పడి ఉన్న ఫ్రెండ్ శివశంకర్ను లేపే ప్రయత్నం చేశాడన్నారు. కానీ అప్పటికే శివశంకర్ చనిపోయాడని నిర్ధారించుకొని రోడ్డుపై పడి ఉన్న పల్సర్ బైక్ను లేపే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు. ఆ టైంకే బస్సు వేగంగా వచ్చి పల్సర్ బైక్ను ఈడ్చుకెళ్లిందని చెప్పారు. పెట్రోల్ లీక్ అయి మంటలు చెలరేగాయన్నారు. భయంతో ఎర్రిస్వామి అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇంకా విచారణ జరుగుతుందన్నారు పోలీసులు. కర్నూలు చిన్నటేకూరు దగ్గర బస్సు ప్రమాదంపై కీలక విషయాలు ప్రకటించారు పోలీసులు. అసలు బస్సును పల్సర్ బైక్ ఢీ కొట్టలేదని తేల్చారు. ముందుగా డివైడర్ను ఢీకొని పల్సర్ బైక్ రైడర్ శివ చనిపోయాడని, వెనకాల కూర్చొని ఉన్న వ్యక్తికి చిన్న చిన్న గాయాలయ్యాయని అన్నారు. అయితే రోడ్డుపై పడి ఉన్న బైక్ను బస్సు ఢీకొట్టి 300 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లిందని క్లారిటీ ఇచ్చారు పోలీసులు. బాలకృష్ణ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. బాలకృష్ణ, కర్నూలు బస్ ఘటన విచారణలో కొత్త విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. మరేంటి మీ వద్దున్న అప్డేట్స్? చంద్రిక, కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై చాలా కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణ కూడా చాలా స్పీడప్ చేశారు. ఇందులో ఐ విట్నెస్ గా మారినటువంటి ఎర్రిస్వామి విషయంలో చాలా అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈయన కూడా ఈ ప్రమాదానికి సంబంధించి ఈ ప్రమాదంలో కీలకమైనటువంటి ఎవిడెన్స్ గా మారాడు. ఎందుకంటే ప్రమాదం జరగడానికి ముందు జరిగినటువంటి పరిణామాలు పోలీసులకు చాలా డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఎందుకంటే బస్సు 3:30 గంటలకు ప్రమాదం జరిగిన కన్నా ముందు శివశంకర్ అండ్ అలాగే ఎర్రిస్వామి ఇద్దరు కూడా ఫ్రెండ్స్. వాళ్ళు కర్నూలు నుంచి ఇద్దరు పల్సర్ బైక్ పై బయలుదేరిన సందర్భంలో వాళ్ళు పెట్రోల్ పోసుకొని అక్కడ నుంచి చిన్నటేకూరికి రాగానే అక్కడ శివశంకర్ అప్పటికి కూడా వీళ్ళిద్దరు కూడా మధ్యలో సేవించి ఉన్నారు. సో బైక్ డివైడర్ ఢీ కొట్టడంతో అక్కడనే శివశంకర్ అక్కడికనే స్పాట్ లోనే చనిపోవడం, అట్లాగే ఎర్రిస్వామి ఆయన లేపే ప్రయత్నం చేసినప్పుడు కూడా శివశంకర్ లేకపోవడంతో ఆయన బైక్ ను తీసే క్రమంలోనే అక్కడ నుంచి బస్సు వేగంగా రావడం, అక్కడ నుంచి స్పార్క్ చెలరేగి పూర్తి స్థాయిలో పూర్తిగా బస్సు అంతా కూడా తగలబడిపోయింది. సో ఈ ఇన్సిడెంట్ అంతటిని కూడా ఎర్రిస్వామి పోలీసులకు కీలకమైనటువంటి సమాచారం ఇచ్చాడు. ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. చంద్రిక. రైట్ బాలకృష్ణ. తెలంగాణ అమరవీరులకు వారి కుటుంబాలకు చేతులెత్తి క్షమాపణ చెప్తున్నానన్నారు ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఏ ఆశయాల కోసం వారు ప్రాణత్యాగాలు చేశారో ఆ ఆశయాలు నెరవేరలేదన్నారు. 1200 మంది అమరులైతే 580 మందికి మాత్రమే న్యాయం జరిగిందని చెప్పారు. ప్రతి అమరవీరుల కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు కవిత. జనం బాట పాదయాత్రకు ముందు గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు కవిత.
సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో నేను మంత్రిగా లేకపోయినా, సంతకం చేసే అధికారం నాకు లేకపోయినా, ఒక ఎంపీగా ఉన్న, ఎమ్మెల్సీగా కొనసాగిన. ఆనాడు చాలా సందర్భాలలో మిగతా అమరవీరుల కుటుంబాలకు ఎవరికైతే డబ్బులు అందలేదో వారికి ఇంకో రూపంగా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల మీద అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. కానీ ఇవాళ నేను మనస్ఫూర్తిగా అమరవీరుల కుటుంబ సభ్యులకు, అమరవీరులకు, తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరించి క్షమాపణ కోరుతా ఉన్నా. ఎందుకోసమంటే ఆనాడు నేను మీకోసం కొట్లాడినా కానీ ఇంకా గట్టిగా కొట్లాడేది ఉంటుంది, సాధించుకునే వరకు మీకోసం కొట్లాడేది. ఇవాళ నేను కోరేది ఒకటే, మనం ఉద్యమం డబ్బుల కోసం చేయలే, మన ఉద్యమం మనకు ఉద్యోగాలు రావాలని చేయలేదు, తెలంగాణ యావత్తు బాగుండాలి, అందరం బాగుండాలని చేసినాం. కాబట్టే ఇవాళ ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి గడ్డ సాక్షిగా, ఈ అమరవీరుల స్తూపం సాక్షిగా నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను. ప్రతి అమరవీరుల కుటుంబాలకి 1200 మంది కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రతి అమరవీరుల కుటుంబానికి ₹1 ఈ ప్రభుత్వం నుండన్నా ఇప్పిస్తాం, లేకపోతే ఈ ప్రభుత్వం మార్చి వచ్చే ప్రభుత్వంతోనైనా ఇప్పిస్తామని ఈ సందర్భంగా నేను అమరవీరుల కుటుంబాలకు వారి యొక్క పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యమకారులకు సంబంధించి మనము ఉద్యమకారుల ఫోరమ్స్ అనేకం ఉన్నాయి. వాటి నుండి ప్రతి జిల్లాలో ఉన్న ఉద్యమకారుల లిస్టు మనమే తయారు చేసుకున్నాం. పోలీసు రిపోర్ట్ల ఆధారంగా కాదు, ప్రజా దర్బార్లు పెట్టుకొని ఉద్యమకారులు ఎవరో తేల్చుకొని ఆ ఉద్యమకారులందరికీ కూడా పెన్షన్ వచ్చేంత వరకు విరామం లేకుండా పోరాటం చేస్తానని తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎక్కడ తెలంగాణ ఉద్యమకారులు ఉన్నా, మాకు దగా పడ్డం, మాకు ఇబ్బంది అయిందని అనుకున్నా, నేను 33 జిల్లాలు 119 నియోజకవర్గాలు పర్యటనకి ఇవాళ బయలుదేరుతున్నా. జాగృతి జనంబాట పేరుతోని బయలుదేరుతున్నా. ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ మండలానికి ఆ మండలం, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం మా అన్నదమ్ములు అక్క ఉద్యమకారులందరికీ కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నా. మరి 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో నేను మంత్రిగా లేకపోయినా, సంతకం చేసే అధికారం నాకు లేకపోయినా, ఒక ఎంపీగా ఉన్న, ఎమ్మెల్సీగా కొనసాగిన. ఆనాడు చాలా సందర్భాలలో మిగతా అమరవీరుల కుటుంబాలకు ఎవరికైతే డబ్బులు అందలేదో వారికి ఇంకో రూపంగా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల మీద అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో నాగుల చవితి సందర్భంగా నాగేంద్ర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితి కావడంతో నాగేంద్ర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే పుట్టలో పాలు పోసేందుకు మహిళలు అంబా అగస్త్యేశ్వర ఆలయానికి తరలివచ్చారు. నాగదేవత విగ్రహంపై పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. పుట్టపై దీపం వెలిగించి పూలు పండ్లు పెట్టారు. పుట్టమట్టి బొట్టు పెట్టుకొని పూజలు చేశారు భక్తులు. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్తమాశ్రితః మూలే తత్వస్థితో బ్రహ్మ మధ్యే మాతు ఋగ్వేదోధ యజుర్వేదోస్సామ వేదోక్యదర్వనః. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కుల వివక్ష టూలెట్ బోర్డుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని కిసాన్ నగర్లో ఓ ఇంటి దగ్గర హౌస్ రెంట్ను ఎస్సీ ఎస్టీలకు ఇవ్వమని, కేవలం హిందువులకు మాత్రమే ఇస్తామంటూ బోర్డు స్థానికంగా సంచలనమైంది. కుల వివక్ష టూలెట్ బోర్డుపై విమర్శలు రావడంతో బోర్డును తొలగించాడు ఇంటి ఓనర్. కుల వివక్ష చూపుతూ హౌస్ ఓనర్ బోర్డు వివాదాస్పదం కావడంతో నారాయణ అనే వ్యక్తిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి, ఉపాధి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. మత్స్యకారులను 100% రాయితీతో చేపలు పంపిణీ చేస్తున్నామన్నారు.
మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించిన మినిస్టర్ హన్వాడ మండలం ఇబ్రహీంబాద్లో హేమ సముద్రం దగ్గర చేప పిల్లలను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో చేపలు నిల్వ చేయడానికి కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు డిపిఆర్ రూపొందిస్తున్నామన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. మత్స్యశాఖ కులానికి చెందిన వ్యక్తికి మత్స్యశాఖ ఇవ్వడం అది మొదటిసారి, ఈసారి ఇచ్చింది. మరి ఇంత పెద్ద ఎత్తున మీరు ఆలోచన ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకార సంఘాలకు కానీ మత్స్యకారులకు కానీ తెలియాలనుకున్నా. ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా 125 కోట్ల రూపాయలు మనకు బడ్జెట్ అలకేట్ చేసింది. ఈరోజు రాష్ట్రంలో మనం 26,000 చెరువులలో 88 కోట్ల చేప పిల్లల్ని, అది కూడా 80 నుంచి 120 mm కలిగిన చేప పిల్లల్ని ఎప్పుడైనా ఊహించిండ్రా? ఇంత పెద్ద చేప ఎప్పుడు ఇవ్వగలిగినరా? ట్రాన్స్పరెంట్ గా ఈ చెరువులో ఎన్ని చేపలు వదులుతా ఉన్నాం బోర్డు మీద ఇండికేట్ అయి ఉంటది. ఈ చేప పిల్లలు ఏ విధంగా వదులుతున్నాం? ఒక చెరువులో చేప పిల్లలు గతంలో చేపలు జనరల్ గా వదిలేది, కానీ మేము ఒక రీసెర్చ్ చేసి చేప పిల్లలు మీద మేత వేసే చేప ఎప్పుడు కూడా మధ్యకి కిందికి పోదు, మధ్యలో మేత వేసే చేప ఎప్పుడు పైకి కిందికి రాదు, బురదలో మేత వేసే చేప ఎప్పుడు పైకి మధ్యకి పోదు. కాబట్టి ఇవి ఏ పర్సంటేజ్ లో మేత వేస్తాయని లెక్క కట్టి అప్పర్ లేని 42గా మిగతా 2 లేని 26గా మేము లెక్క కట్టి ఆ ప్రపోర్షనేట్లనే ఈరోజు చేపలకి టెండర్లు పిలిచి దాని ప్రకారంగా చెరువుల్లో వేస్తున్నాం అన్నమాట. నా మత్స్యకార సంఘం మత్స్యకారులందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నా. ఇంత బడ్జెట్ ఆంధ్రప్రదేశ్తో కలిసి ఉన్నప్పుడు కానీ తెలంగాణ ఏర్పడ్డాక కానీ మొదటిసారి ఈసారి 94 కోట్ల విలువైన చేపలు సైజు చేపలు వదులుతా ఉన్నాం 26,000 చెరువులల్లా. దాదాపు 29 కోట్ల విలువైనటువంటి రొయ్యల్ని 300 చెరువులలో వదులుతా ఉన్నాం. ఇదంతా కూడా ఎందుకు చేస్తా ఉన్నామంటే దీనికి పరోక్షంగా మత్స్యకార కుటుంబాలు 5 లక్షల కుటుంబాలకు మనం ఉద్యోగం ఇచ్చిన వాళ్ళం అవుతాం. దాదాపు 7 నుంచి 8 లక్షల టన్నుల చేప ఉత్పత్తి జరగాల ఇక్కడ నుంచి. మహబూబాబాద్ జిల్లా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో సుతారీ కూలీ పనులు చేసి ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య. నిర్మాణ పనుల్లో సుతారీ కూలీ అవతారం ఎత్తి ఇంటి నిర్మాణ పనులు చేశాడు ఎమ్మెల్యే కోరం కనకయ్య. బయ్యారం మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు ఎమ్మెల్యే కోరం కనకయ్య. హినోబానగారం, గూరిమగల్ల, బయ్యారం గ్రామాల్లో బైక్ మీద పర్యటించారు ఎమ్మెల్యే కోరం కనకయ్య. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ అభివృద్ధిని విస్మరించిందన్నారు. పేదలకు ఇల్లు ఇవ్వలేని పాలకులుగా మిగిలారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ పేదలకు ఇల్లు, మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వలేదన్నారు. ప్రజాపాలన సర్కార్ అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ వైపు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. గులాబీ, కాషాయ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు ఎమ్మెల్యే కోరం కనకయ్య. ఖమ్మం జిల్లా మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ నిర్మాణం పూర్తయినా ఇంకా అందుబాటులోకి రాలేదు. కేవలం ఫీజుల వసూళ్లకే పరిమితమైంది మార్కెట్. ఇక్కడ అమ్మకాలు మొదలైతే రైతుల ఇబ్బందులు తీరడంతో పాటు ఖమ్మం మార్కెట్పై ఒత్తిడి తగ్గుతుంది. ఇప్పటికైనా ఈ మార్కెట్ను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు రైతులు. ఖమ్మం మార్కెట్పై పంట ఉత్పత్తుల భారం పడకుండా, ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేందుకు భవిష్యత్తు కార్యాచరణతో ప్రత్యేకంగా మద్దులపల్లి మార్కెట్ ని ప్రతిపాదించారు. 2018 జూలైలో సర్వే నంబర్ 90లో మద్దులపల్లి మార్కెట్ యార్డ్ మంజూరైంది. ఖమ్మం, సూర్యాపేట, ఖమ్మం, కోదాడ ప్రధాన రహదారుల వెంబడి మొత్తం 29 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. 15 కోట్ల వ్యయంతో మార్కెట్ యార్డ్ నిర్మాణం, కార్యాలయ భవన నిర్మాణాలు, షెడ్లు, ప్రహారీ గోడలు, ఇతర నిర్మాణాల కోసం మార్కెటింగ్ శాఖ ద్వారా కేటాయింపులు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గెలుపొందిన తర్వాత మార్కెట్ ఏర్పాటుకు ముందే పాలక వర్గాన్ని ఏర్పాటు చేసి కొత్త వివాదానికి తెరలేపారు. దానిపై నాటి ప్రభుత్వం అభ్యంతరం తెలపలేదు. మాకు ఈ మద్దులపల్లి మార్కెట్ పడటం చాలా సంతోషంగా ఉంది. రైతులు ఇటు బంగ్లా నుంచి, సూర్యాపేట నుంచి, కోదాడు, ఇటు దగ్గర పట్ల బంగ్లా, తిరుమలాయపాలెం, ఈ అన్ని ఏరియాల నుంచి ఖమ్మం పోవడానికి ఇబ్బందికరంగా ఉంది. ట్రాఫిక్ ఇబ్బంది వల్ల కూడా ఉంది. ఇది 23 ఎకరాలతోటి ఇక్కడ మార్కెట్ చేయడం జరిగింది.
రైతులు ఇప్పుడు సంతోషకరంగా ఉన్నారు. 2022 మే 4న మార్కెట్ నిర్మాణానికి అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. తర్వాత అంచనాలను సవరించి 20 కోట్లకు పెంచారు. ముందుగా ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్ పనులు ఆలస్యం చేస్తుండటంతో ఆ కాంట్రాక్ట్ ని రద్దు చేసి మరోసారి టెండర్లు పిలిచారు. ఖమ్మంకి చెందిన ఒక సంస్థ టెండర్ దక్కించుకోగా ఆ సంస్థ నుంచి పాలేరు నియోజకవర్గానికి చెందిన అప్పటి అధికార పార్టీ నేత సబ్ కాంట్రాక్టర్ గా మారి పనులు ప్రారంభించారు. అదే సమయంలో ఖమ్మం సూర్యాపేట హైవే నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఆ పనులకు మార్కెట్ నిర్మాణం పనులను అడ్డుపెట్టి మట్టిని అమ్ముకోవటంతో పాటు ప్రైవేట్ వెంచర్లకి కూడా తరలించారన్న ఆరోపణ. ట్రాన్స్పోర్ట్ వల్ల రైతులు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటు వరంగల్ డిస్టిక్ నుంచి కానీ ఇటు మహబూబా డిస్టిక్ కానీ సూర్యాపేట జిల్లా నుంచి వస్తున్న సందర్భంలో ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బందిగా ఉంది. ఆ దృష్టిలో పెట్టుకొని మద్దులపల్లిలో సుమారు 23 ఎకరాలలో 19,80,00,000 ఫండ్స్తో నిర్మించడం జరిగింది. అందులో భాగంగా ఇంత బాగా విశాలంలో కట్టడం జరిగింది. మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్లో షెడ్లు, కార్యాలయాల భవనాల నిర్మాణం పూర్తయింది. గతంలోనే పాలక వర్గాన్ని నియమించిన కార్యకలాపాలు మొదలు కాలేదు. ప్రస్తుతం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నిర్మాణ పనులు జరుగుతున్నందున మద్దులపల్లిలో లావాదేవీలు మొదలు పెడితే ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండలంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాలు, పక్క జిల్లాల రైతులు వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం ఏర్పడుతుంది. కానీ అవసరమైన 50 మందికి పైగా కమిషన్దారులను నోటిఫై చేయకపోవడం, ఇతర కారణాలతో ముందడుగు పట్టం లేదు. ఈ మద్దలపల్లి మార్కెట్ వ్యాపార లావాదేవీలు నిర్వర్తించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు అంటే కోల్డ్ స్టోరేజ్ కానివ్వండి, గోడౌన్లు కట్టుకోవడానికి కానివ్వండి, చిన్న చిన్న షెడ్లు వేసుకోవడానికి కానివ్వండి ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు మార్కెట్ ఫీజు ద్వారానే ఆదాయం వస్తోంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కి ఉమ్మడి జిల్లాతో పాటు సమీప జిల్లాలు, ఏపీ నుంచి రైతులు వ్యవసాయ ఉత్పత్తులు తీసుకువస్తారు. ఇక్కడ ఖమ్మం రూరల్ మండలంలోని 13 గ్రామాలు, తిరుమలాయపాలెం మండలంలోని 25 గ్రామాల రైతులు పండించే మిర్చి, పత్తి, మొక్కజొన్న, పెసలు, కందిపప్పు, మినుములు కొనుగోలు చేసే అవకాశం ఉందంటున్నారు రైతులు. ఇప్పటికైనా మార్కెట్ ప్రారంభించేందుకు కృషి చేయాలని కోరుతున్నారు స్థానికులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేలాది మందికి కుటీర పరిశ్రమగా ఉపాధి కల్పించిన బీడీ ఇండస్ట్రీ ఇప్పుడు సంక్షోభంలో చిక్కుకుంది. రాష్ట్రంలో అత్యధికంగా బీడీలు తయారు చేసే జిల్లాల్లో నిజామాబాద్ తర్వాత స్థానం జగిత్యాలదే. సిరిసిల్ల 4వ స్థానంలో ఉంది. కానీ బీడీ తయారు కావాల్సిన ముడి సరుకులైన తునికాకు, తంబాకు దొరకకపోవడం, బీడీల స్థానాన్ని మినీ సిగరెట్లు ఆక్రమిస్తుండటం, కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలతో వేలాది మంది ఉపాధిపై ప్రభావం పడుతోంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఆసరా పింఛన్ పొందుతున్న వారి లెక్కల ప్రకారం 2,09,000 మంది బీడీ కార్మికులున్నారు. జగిత్యాల, కోరుట్ల, సిరిసిల్ల, మెట్పల్లి, వేములవాడ, రాయకల్ తదితర ప్రధాన పట్టణాలు, మండలాలు, పల్లెల్లోనూ బీడీ పరిశ్రమ ఆధారితంగా వేలాది మంది జీవనం సాగిస్తున్నారు. మహిళలతో బీడీలు తయారు చేయించే కంపెనీలే స్థానికంగా 46 వరకు ఉన్నాయి. అప్పట్లో బీడీ కట్టలపై పుర్రె గుర్తు ముద్రించినప్పుడు మొదలైన సంక్షోభం ఇప్పుడు అనేక కారణాలతో మరింత ముదిరింది. బీడీలపై జీఎస్టీ విధింపుతో రేట్లు పెరిగినప్పుడు కూడా బీడీ కార్మికుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఈ అంశంపై అప్పట్లో జిల్లాలో ఉద్యమాలు కూడా జరిగాయి. బీడీల ధరతో సమానంగా చవక రకం సిగరెట్లు మార్కెట్లోకి రావడంతో బీడీలు తాగేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీనికి తోడు తంబాకు ఉత్పత్తుల నియంత్రణ, అమ్మకం, తయారీపై కేంద్రం విధించిన నిబంధనలు కొన్ని మాసాల పాటు ఇక్కట్లు సృష్టించింది. బీడీ తయారీ పరిశ్రమపై ఆధారపడి పొగాకు ఉత్పత్తిదారులు, తునికాకు సేకరించేవారు, బీడీలు చుట్టేవారు, ప్యాకర్లు, చాకర్లు, టేకేదారులు, కంపెనీలో సిబ్బంది, గంపలు, చాటల తయారీదారులు, రవాణాదారులు తదితరాలన్నీ కలుపుకుంటే దాదాపుగా 20కి పైగా రంగాల వారు ప్రత్యక్షంగా, పరోక్షంగా బీడీ ఇండస్ట్రీ ద్వారా ఉపాధి పొందుతుంటారు. జగిత్యాల జిల్లాలో తయారైన బీడీలు ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్తుంటాయి. ముడి సరుకుల కొరత, మినీ సిగరెట్ల ప్రవేశంతో కంపెనీలు కూడా కార్మికులకు బీడీ తయారీ పనులు అప్పగించడం తగ్గించేశాయి. దీంతో చాలా వరకు పనులేక ఇబ్బందులు పడుతున్నామని బీడీ కార్మికులు చెబుతున్నారు. చేసి బొక్కలరిగినాయి. మేము 5 రూపాయలు ఉన్న సంది బీడీలు చేసినాం. 5 రూపాయలు పోయి 10 అయినాయి, 10 పోయి 20 అయినాయి, అన్నీ అయినాయి. ఇప్పుడు 1000కు 250 ఇస్తున్నారు.
ఎన్ని గ్రాముల తంబాకు ఇది పోతున్నారు, అద్దాలకు అర్ధ కిలో ఆకిస్తున్నారు. 600 ఆకు వెళ్తుంది అర్ధ కిలోకు. 400 ఆకు నింపాల. 15 రోజులకు 1/4 కిలో తంబాకు. మరి అజార్కి ఎన్ని గ్రాములు ఇస్తున్నారు, మాకు ఎన్ని గ్రాములు పోతున్నాడు మాకు తెలియదు. మేము బీడీలు చేసుకున్న బట్టి ఇప్పుడు దాదాపు 20-25 సంవత్సరాలు అవుతుంది. ఈ బీడీల మీదనే బతుకుతున్నాం కాబట్టి ఇప్పుడు ఈ మధ్యలో ఈ ఆకు తంబాకు మాకు సరి అయినట్టు దొరుకుతలేదు, కంపెనీలు కూడా కరెక్ట్ నడతలేవు. ఇప్పుడు కొంతమంది మస్తు మంది బీడీలు చేసేటోళ్ళు తగ్గిపోయినారు. బీడీలు చేయడానికి కూడా ఈ పొగాకు అని పడతలేదని చేస్తలేరు. మాకు ఈ సందర్భంగా ప్రభుత్వము మా బీడీ కార్మికులకు ఏదన్నా ఒక ఉపాధి కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. బీడీ కార్మికులకు ఉపాధి కొరవడంతో ప్రభుత్వాలు స్వయం ఉపాధి అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు కార్మికులు. బీడీలు చుట్టే వారందరికీ ఆసరా పింఛన్లు ఇస్తున్నప్పటికీ ఇంకా చాలా మందికి ఇవి అందడం లేదు. ప్రభుత్వం ఇలాంటి వారిని గుర్తించి పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. బీడీల తయారీకి తగినట్లు తునికాకును సరఫరా చేయాలని కోరుతున్నారు. బీడీ కార్మికుల సంక్షేమం కోసం అప్పట్లో సంక్షేమ నిధి ఉండేది. దీన్ని పునరుద్ధరించి కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు మంజూరు చేయాలని కోరుతున్నారు. ఇంతకుముందు నెల రోజులు బీడీ వేస్తుంటుంది, ఇప్పుడు బీడీలు సరిగ్గా నడుస్తలేవు. వారం 10 రోజులు నడుస్తుంది. ఇప్పుడు ఇల్లు గడవడానికి బాగా ఇబ్బందిగా ఉంది. ఇంకేదైనా పని చూపిస్తే మేము చేసుకోగలుగుతాము. మాకు ఇల్లు గడవడం బాగా కష్టంగా ఉంది కదా, బీడీలు సరిగ్గా లేవు, అక్కడ సరిగ్గా లేదు. మాకు ప్రభుత్వము ఏదైనా పని చూపిస్తే పని చేసుకుంటాము. బీడీలు చేస్తే కానీ పొట్ట గడవదు మాకు. ఇంతకుముందు ఆకు తంబాకు అనేది పుష్కలంగా ఉంటుండే. 2-4 పుడలు కత్తిరిస్తే 600-700 ఆకు వెళ్తుండే, బీడీలు చేసుకోగలుగుతున్నాం. ఈ రోజులలో 10 పుడలు కత్తిరించిన 500 ఆకు వెళ్తలేదు. ఆకు వండిస్తలేరు, తంబాకు వండిస్తలేరు. మాకు ఆకు నష్టం, తంబాకు నష్టం. మాకు అసలు ఉపాధి అనేదే లేదు. అంతకుముందు నెలకి 30,000 బీడీ ఎక్కించుకునేటోళ్ళం. ఇప్పుడు నెలకు 10,000 బీడీ కూడా చేసుకోగలుగుతలేము మేము. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 2,09,440 మంది బీడీ కార్మికులు ఉన్నారు. వీరిలో బీడీ పరిశ్రమపై ఆధారపడిన టేకేదారులు, ఇతరులు 47,599 మంది ఉన్నారు. ఇంకా ఆసరా పింఛన్లు రాని వారి సంఖ్య సుమారు 50,000 దాకా ఉంటుందని అంచనా. బీడీ పరిశ్రమ సంక్షోభంలో పడకముందు నెలకు 28 రోజులు వీరందరికీ పని దొరికేది. కానీ ఇప్పుడు నెలకు 10 నుంచి 12 రోజులకు మించి పని ఉండటం లేదంటున్నారు కార్మికులు. బీడీ కార్మికులకు జీవన భృతి కింద 4,000 రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నారు. బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు వంటి ఇతర సంక్షేమ పథకాలను ప్రభుత్వం కొనసాగించాలని కోరుతున్నారు. దాదాపు 7 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. వాళ్ళు గత బీడీ 100 సంవత్సరాల చరిత్ర ఈ పరిశ్రమలో పనిచేస్తూ ఉపాధి పొందుతూ ఉన్నారు. కుటుంబాలు కూడా గడుస్తూ ఉండే. ఈ మధ్యకాలంలో అనేక ఆంక్షలు విధించడం వల్ల బీడీ పరిశ్రమ మరి పని కోల్పోయిన కార్మికులు, ఆ కార్మికులకు మరి పని లేని పరిస్థితుల్లో, ఉపాధి లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆకు కూడా తునికాకు కూడా బాగా కరువు అయిపోయింది. ఆ దొరికే ఆకు కూడా మంచి లేక కార్మికులు ఆందోళన పడుతున్నారు. కానీ పని కూడా 30 రోజుల పనికి 24 రోజులు అయింది. 24 రోజులు పోయిన 12 రోజుల కడకొచ్చింది. అంటే బీడీ కార్మికులకు ఎలాంటి అంటే తంబాకు లేక, ఆకు లేక, కొని పెట్టలేక పరిస్థితి ఇలాగ ఉన్నది. ఆ చేసిన కాడికి కూడా బీడీ టేకదారు కూడా నెలకు 2,000 బీడీల చొప్పున కోస్తున్నాడు కాబట్టి చేసిన మజూరు కూడా ఆడికే వెళ్ళిపోతున్నది. నిజానికి బీడీలు ప్రజారోగ్యాన్ని పాడు చేస్తాయి. కానీ ఒక్క బీడీలపైనే ప్రభుత్వాలు కక్షగట్టి అంతే ప్రమాదకరమైన సిగరెట్లు, మద్యం వంటి అమ్మకాలను ఎలా ప్రోత్సహిస్తారని బీడీ కార్మికులు అడుగుతున్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు దశాబ్దాలుగా అన్నం పెడుతున్న బీడీ ఇండస్ట్రీని కాపాడాలని కోరుతున్నారు. రైతులు రాత్రి సమయాలలో పంట పొలాలకు వెళ్లినప్పుడు పాముకాటుకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు లైఫ్ సేవర్ స్టిక్ తయారు చేశారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థుల ఇన్నోవేషన్పై స్పెషల్ స్టోరీ. సాధారణంగా రైతులు రాత్రి సమయాలలో పంట పొలాల్లో నడిచేటప్పుడు పాము కాటుకు గురయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు విద్యార్థులు తయారు చేసిన లైఫ్ సేవర్ స్టిక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వీరు దీనికి అమర్చిన ఒక వైబ్రేటింగ్ మోటార్ ద్వారా ఆ కర్ర భూమికి తాకిన ప్రాంతం నుండి సుమారుగా 6 మీటర్ల వరకు వైబ్రేషన్ వస్తుంది.
దీంతో ఆ వ్యక్తి దగ్గరికి క్రిమికీటకాలు, పాములు వంటివి రాకుండా ఉంటాయి. ఈ కర్రలోనే కింది భాగంలో LED లైట్లు కూడా అమర్చారు. దాని ద్వారా దారి కూడా సులభంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ కర్రలో అత్యవసర సమయంలో వాడుకోవడానికి ఫస్ట్ ఎయిడ్ కిట్ ని కూడా అమర్చారు. ఇంకా దీనిలో SOS సిస్టమ్ అమర్చడం ద్వారా అత్యవసర పరిస్థితులలో వారి సన్నిహితులకు, అంబులెన్స్ కు, పోలీస్ వారికి ఈ కర్ర ద్వారా సందేశం వెళ్తుంది. అయితే మేము 10వ తరగతిలో ఉన్నప్పుడు లైఫ్ సేవర్ స్టిక్ ఫర్ ఫార్మర్స్ అనే ఒక స్టిక్ని తయారు చేశాము. అయితే ఇందులో ఎమర్జెన్సీ SOS అనే ఒక ఫీచర్ కూడా పెట్టినాము. అంటే దానిలో ఎట్లా అవుతుందంటే ఒక బటన్ ఉంటుంది. ఆ SOS బటన్ని మనం నొక్కితే మనకు పోలీస్కి, ఇంకా అంబులెన్స్కి, ఇంకా రైతు ఇంటి వాళ్ళకు ఒక కాల్ అనేది వెళ్ళిపోతుంది. అంటే రైతు ఏదైనా కష్టంలో ఉన్నాడు అని ఒక SMS అనేది వెళ్తుంది. అయితే అప్పుడు దగ్గరలో ఉన్న వాళ్ళు ఆ రైతు దగ్గరికి వెళ్ళి ఆయనను కాపాడేటట్టు, చూసుకునేటట్టు ఈ SOS సిస్టమ్ అనేది పనిచేస్తుంది. నేను పోయినసారి చేసిన లైఫ్ సేవర్ స్టిక్ ఫర్ ఫార్మర్స్ అనే ఎగ్జిబిట్ అనేది ఇప్పుడు నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అయింది. ఫస్ట్ నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేశాను, దాని తర్వాత స్టేట్ లెవెల్లో, దాని తర్వాత సదర్న్ ఇండియా సైన్స్ ఫేర్ పాండుచేరిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నేషనల్ లెవెల్ కూడా సెలెక్ట్ అయ్యాను. సో ఇది దేనికోసం అంటే మన రైతుల కోసం, రైతన్నల కోసం ఇది చాలా ఉపయోగపడేది ఒక ఎగ్జిబిట్ అనేది. ఎందుకంటే మన రైతు వాళ్ళు ఏంటంటే నైట్ టైమ్స్ అనేది వాళ్ళు పొలాలకి వాళ్ళ పంటని కాపాడుకోవడానికని పొలాలకి పోతూ ఉంటారు. సో అట్లాంటి టైంలో ఏంటంటే నైట్ టైంలో చీకటి ఉండడం వల్ల వాళ్ళ కాళ్ళ కనిపించకుండా వాళ్ళకి ఏంటంటే పాములు కానీ లేదంటే తీళ్ళు కానీ కరవడం చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో వాటిని మనం అరికట్టడానికి మేము ఈ ఎగ్జిబిట్ అనేది తయారు చేసినాం, ఈ ప్రోడక్ట్ అనేది తయారు చేసినాం. ఇది ఏంటంటే ఇక్కడ ఒకటి దీన్ని లైఫ్ సేవర్ స్టిక్ అని అంటారు. ఇక్కడ కింద బాటంలో ఏంటంటే ఒకటి వైబ్రేటింగ్ మోటార్ ఉంటుంది, ఇంకొకటి ఒకటి లైట్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఇక్కడ స్విచ్చెస్ అనేది ఆన్ చేస్తామో ఇక్కడ కింద వైబ్రేటింగ్ మోటార్ అనేది తిరగడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం వైబ్రేటింగ్ మోటార్ అనేది గ్రౌండ్కి టచ్ చేస్తామో అప్పుడు ఈ వైబ్రేషన్ అనేది 5 మీటర్ రేడియస్ వరకు వెళ్తుంది. ఆ 5 మీటర్ రేడియస్లో ఏవైనా పాములు కానీ లేదంటే తేళ్ళు కానీ ఉన్నట్లయితే ఆ వైబ్రేషన్కి అవి తట్టుకోలేక ఎవరైతే పట్టుకున్న మనిషి నుండి అవి దూరంగా పారిపోతాయి. సో ఇలా ఏంటంటే మనం రైతు వాళ్ళ ప్రాణాలని మనం కాపాడవచ్చు. దక్షిణ భారతదేశ స్థాయిలో పుదుచ్చేరిలో జనవరి 2025 నెలలో బాల వైజ్ఞానిక్ ప్రదర్శనలో చక్కటి ప్రదర్శన కనబరిచారు ఇస్నాపూర్ ZPHS విద్యార్థులు. జాతీయ స్థాయికి ఎంపికైన వచ్చే నెల 18వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యప్రదేశ్ భోపాల్లో జరిగే జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొననున్నారు. విద్యార్థులు అంకిత్ కుమార్, శ్యామ్సన్ రూపొందించిన ఈ ఇన్నోవేషన్ లైఫ్ సేవర్ స్టిక్ ఫర్ ఫార్మర్స్ పేరిట ప్రశంసలు అందుకుంటోంది. ఈ ఆవిష్కరణకు టీచర్ భాస్కర్ దేశ్ సహకరించారు. మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇస్నాపూర్లో నేను గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నా పేరు సుందర్రావు. పాఠశాలలో మా విద్యార్థులు లైఫ్ సేవర్ స్టిక్స్ ఫర్ ఫార్మర్స్ కోసము ఎంతో కష్టపడి తయారు చేయడం జరిగింది. దీనికి గైడ్ టీచర్గా మా భాస్కర్ దేశ్ గారు, అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులు జయశ్రీ మేడం గారు మాకు వెన్నంటే ఉండి మాకు దీనికి సరిపడా ఈ ఖర్చులకి మొత్తానికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇదేంటంటే మా పాఠశాల PMశ్రీ పాఠశాలగా ఎంపిక కావడం జరిగింది. ఈ ఎంపికలో మా పాఠశాలకి వొకేషనల్ కోర్సు కూడా రావడం జరిగింది. పాఠశాలలు అనేవి ఎలా ఉన్నాయంటే ఈ ప్రభుత్వం మాకు అనేక ప్రోత్సాహాలు ఇస్తుంది. ప్రైవేట్ పాఠశాలను అధిగమించి గవర్నమెంట్ పాఠశాలలు అనేవి ఎలా ఉన్నాయంటే అన్ని పాఠశాలను అధిగమించి రాష్ట్రంలోనే కాకుండా నేషనల్గా జాతీయ స్థాయిలో మా పాఠశాల ఎంపిక కావడము, మా ఉపాధ్యాయులు చేసినటువంటి కృషి, ఇటువంటి ప్రోత్సాహం ఇంకా చేయాలని చెప్పేసి మా విద్యార్థుల్ని మేము ప్రోత్సహిస్తూ ఉంటాము. ఇక్కడ పోయిన సంవత్సరం మా ఇద్దరు పిల్లలు 10వ తరగతిలో ఉన్నటువంటి అంకిత్ కుమార్ అండ్ శాంసన్ అనేటువంటి ఇద్దరు పిల్లలు రైతులకు ఎంతగానో ఉపయోగపడేటువంటి లైఫ్ సేవర్ స్టిక్ ఫర్ ఫార్మర్స్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టు వారి యొక్క డైలీ లైఫ్లో నిత్య జీవితంలో వారు గమనించినటువంటి కొన్ని సంఘటనలు, వారి యొక్క మిత్రుల యొక్క తల్లిదండ్రులు ఎవరో ఒకరు పాము కాటుకు గురయ్యి చనిపోయారనేటువంటి విషయాన్ని తెలిసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఆ విషయాన్ని నా దగ్గర తీసుకొచ్చినప్పుడు దానికి ఒక పరిష్కారం ఆలోచించాలి అనేటువంటి మార్గంలో అంకిత్ కుమార్ ముందటికి వచ్చి, సార్ నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఐడియాని మనం డెవలప్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశాన్ని ముందు పెట్టినప్పుడు దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి దాన్ని విద్యార్థికి నేను ఒక గైడ్గా మాత్రమే నేను పనిచేశాను.
మొత్తం ఆ విద్యార్థి ఆ స్టిక్ను తయారు చేసి ఇది రాత్రిపూట బయటకు వెళ్ళినప్పుడు ఆ వైబ్రేటింగ్ మోటార్ అనేటువంటిది వైబ్రేట్ అయితే ఎంత దూరం వరకు పాములు రాకుండా ఉంటాయి, దానివల్ల ఎన్ని ప్రాణాలను కాపాడవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఎమర్జెన్సీ సమయంలో వారు వాడుకోవడానికి వీలుగా దాంట్లో ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ని కూడా అమర్చడం అనేటువంటి చాలా గొప్ప విషయంగా నేను భావించాను. ఈ ఐడియాని ప్రాజెక్ట్ రూపంలో బాగా డెవలప్ చేసి మొదటి స్థానంలో గెలుచుకొని రాష్ట్ర స్థాయికి వెళ్ళాం. మొదటి బహుమతి గెలుచుకొని దక్షిణ భారతదేశ స్థాయిలో జరిగినటువంటి పుదుచ్చేరిలో జరిగినటువంటి దానికి కూడా మేము వైజ్ఞానిక ప్రదర్శనలోకి వెళ్ళడం జరిగింది. జాతీయ స్థాయికి ఎంపికైనందుకు విద్యార్థులను గైడ్ టీచర్ భాస్కర్ను పలువురు అభినందిస్తున్నారు. పట్టణానికి అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ మంజూరైంది. వెంటనే పనులు ప్రారంభమవుతాయని అంతా ఆశపడ్డారు. శంకుస్థాపన జరిగి ఇప్పటికీ 10 నెలలైంది. కోట్ల నిధులతో చేపట్టనున్న పనులకు కొంతకాలం డిజైన్ మార్పు, మరికొంతకాలం అప్రూవల్లో జాప్యం జరిగింది. శంకుస్థాపన జరిగిన 6 నెలలకు పనులు ప్రారంభమయ్యాయి. అధికారుల పర్యవేక్షణ, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నత్తనడకన పనులు సాగుతున్నాయని ఆరోపిస్తున్నారు స్థానికులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్పై స్పెషల్ స్టోరీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ మంజూరైంది. 2025 జనవరి 23న శంకుస్థాపన జరిగింది. అప్పటికే మున్సిపల్ పాలకవర్గం పదవీకాలం ముగింపు దశకు చేరడంతో చివరన హడావుడి చేసి శంకుస్థాపన చేయించారు. 1,43,00,000 నిధులతో చేపట్టనున్న పనులకు కొంతకాలం డిజైన్ మార్పు, మరికొంతకాలం అప్రూవల్లో జాప్యం జరిగింది. అన్ని పనులు పూర్తయి టెండర్ కూడా జరిగింది. శంకుస్థాపన జరిగిన 6 నెలలకు పనులు ప్రారంభమయ్యాయి. అధికారుల పర్యవేక్షణ, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నత్తనడకన పనులు సాగుతున్నాయని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. అయినా ఇప్పుడు 10 నెలలు అవుతున్నా కూడా ఈ పనులు ప్రారంభంలో జాప్యం జరుగుతూ ఉంది. మరి అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కావచ్చు, ఏదైతేనేమి ఇక్కడ నిర్లక్ష్యం వల్ల మొత్తం ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం పునాదిలోనే నిర్మాణం ఆగిపోయింది. దీంతో ఈ ఆసుపత్రి కనుక నిర్మాణం జరిగితే చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్టల్లో విద్యార్థులు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉంటే మంచిగా ఉంటుంది. పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి దానికి మేము ఇల్లందు పట్టణవాసిగా మేము కోరుతా ఉన్నాం. ఇల్లందు పట్టణంలో 100 పడకల ఆసుపత్రి, 2 బస్తీ దవాఖానాలున్నాయి. వీటికి తోడు ఒక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరైంది. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి అలుముకున్న అడ్డంకులు తొలగడం లేదు. ముందుగా ఇల్లందులపాడులో హెల్త్ సెంటర్ నిర్మించాలని నిర్ణయించారు. స్థానిక వర్గాల మధ్య విభేదాలతో భూమి కేటాయింపు వివాదాస్పదమైంది. దీంతో నిర్మాణాన్ని ఆ ప్రాంతం నుంచి కోర్టు ఏరియాకు మార్చారు. శంకుస్థాపన ప్రక్రియను వేగంగా పూర్తి చేశారు. అయినప్పటికీ అనేక అడ్డంకులు ఏర్పడ్డాయి. సెంటర్ నిర్మాణం నత్తనడకన సాగుతోంది. నిన్నటి వరకు డిజైన్, అప్రూవల్, టెండర్ వల్ల జాప్యం జరగ్గా నేడు పనులు వేగంగా సాగడం లేదు. ఈ పనులు అయితే ఏమవుతున్నాయో నత్తనడకన కొనసాగుతున్నాయి. దీన్ని పర్యవేక్షించే అధికారులు కరువైనరు. ఇప్పటికైనా అధికారులు త్వరితగతిన ఈ హెల్త్ సెంటర్ పనులు పూర్తి చేసి ఇక్కడ స్థానిక ప్రజలకు, ఇక్కడ దగ్గరలో హాస్టల్స్ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇక్కడ హెల్త్ విషయంలో చేదోడు వాదోడుగా ఉంటుందని మా అందరి అభిప్రాయం. కాబట్టి ప్రభుత్వము, ఇక్కడి అధికారులు తొందరగా స్పందించి దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతానికి ఎంతో ఉపయోగం ఉంటుంది. ఇల్లందు ఏరియా 100 పడకల ఆసుపత్రి మీద భారం తగ్గుతుంది. ఇప్పటికే ఇల్లందు మున్సిపాలిటీలో 2 బస్తీ దవాఖానాలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ తో వేగంగా పేదలకు వైద్య సేవలకు అవకాశం ఉంటుంది. ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణంతో సమీపంలో ఉన్న 3 బాలుర హాస్టళ్లు, 2 బాలికల ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు వైద్యం మరింత అందుబాటులో ఉంటుంది. ఈ కేంద్రంలో 2 డాక్టర్లు, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది ఉంటారు. యూపీఎస్సీ వర్క్ టెండర్ అయిపోయాక మనకి డిజైన్ అప్రూవల్ డిటీసీపీ నుంచి అప్రూవల్ తీసుకోమన్నారు. అది డిటీసీపీ నుంచి వచ్చేసరికి ఆల్రెడీ కొద్దిగా లేట్ అయింది. దాని తర్వాత వరుసగా నాన్ స్టాప్గా వర్షాలు ఉండడం వల్ల వర్క్ కొద్దిగా డిలే అయింది. ఆల్రెడీ వర్క్ అనేది ప్రోగ్రెస్లో నడుస్తుంది, ప్రోగ్రెస్లోనే ఉంది. రూరల్ పిహెచ్సి తరహాలోనే అర్బన్లోనూ ఈ పిహెచ్సిలా పనిచేస్తుంది. దీని పరిధిలో సబ్ సెంటర్ల వైశాల్యం తక్కువ నిడివిలో ఉంటాయి. దీంతో ఏరియా ఆసుపత్రి మీద భారం తగ్గే అవకాశం ఉంటుంది. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఎంతో అవసరం ఉన్న ఈ సెంటర్ను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ అయ్యప్ప స్వాముల శబరిమలై మహాపాదయాత్ర 2వ రోజు కొనసాగుతోంది. సికింద్రాబాద్ గణేష్ దేవస్థానం నుంచి మహాపాదయాత్ర మొదలైంది. ఇవాళ షాద్నగర్కు మహాపాదయాత్ర చేరుకుంది. అయ్యప్ప దీక్షలో పాదయాత్ర చేస్తున్న స్వాములకు
మధ్యాహ్న భిక్షను BHEL వాసి భక్తుడు రామకృష్ణ ఫ్యామిలీ ఏర్పాటు చేశారు. గురుస్వాములు RL నాయక్, P నవీన్ యాదవ్, S శ్రీకాంత్, రింకు స్వాముల ఆధ్వర్యంలో మహాపాదయాత్ర చేపట్టారు. అయ్యప్ప స్వాముల పాదయాత్ర శుభప్రదం కావాలని ఆకాంక్షించారు అయ్యప్ప స్వామి భక్తులు.